జనవరి 25న ఒక సిలక వచ్చింది. ఒక ధాన్యం కుచ్చు కొనుక్కొచ్చి పెట్టాను. ఒక రామసిలక వచ్చింది. ఒక రామసిలక ఫిబ్రవరిలో వచ్చేవరకు 10 సిలకలు అవన్నీ. మార్చిలోకి వచ్చినప్పటికి 30 సిలకలు తయారైంది సార్. ఇంచుమించు పెరగడం వల్ల మేలోకి వచ్చేవరకు 70-80 సిలకలు 100 సిలకలు పూర్తవునాయి. రోజు ధాన్యం కొనుక్కొచ్చి వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కేజీ ధాన్యం చేస్తే వారం రోజులు వచ్చేసారు. అవి రాను రాను సిలకలు ఎక్కువ అవడం వల్ల 2 కేజీలు 3 కేజీలు ఇప్పుడు ప్రస్తుతం అయితే 6 కేజీలు ధాన్యం చేస్తున్నాండి. సాయంత్రం నానబెట్టి ఉదయం వేస్తున్నాం. అవి రాను రాను ఇప్పుడు ఇంచు 200 రామచిలకలు వచ్చినాయి. దాంతో పాటు యాపిల్స్ కాయలు జాంకాయలు కొనుక్కొచ్చి పెడుతున్నాం సార్. ఇది బొడ్డు చెనక్కాయపాలెం జగనన్న కాలనీ, కారింగ్ గ్రామ పంచాయతీ, తాళర మండలం. మరి ఎంతో విధంగా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో మా చిన్నతనంలో అయితే ఎక్కువ రామచిలకలు, పిచ్చుకలు, వివిధ రకాల పక్షులు ఇలాంటివి చాలా బోల్డ్ వచ్చేవి, చాలా ఎక్కువ వచ్చేవి. వారికి దగ్గరలో ఉన్నటువంటి పొలాల్లో కావలసినటువంటి మేత దొరికేది. మరి ఏమైందో కానీ గత 20 సంవత్సరాలుగా రామచిలకలు కానీ పిచ్చుకలు కానీ ఎటువంటి ఏమీ లేకుండా పోయాయి. కానీ చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే వాడ్రవ బాలకృష్ణ గారు మరి యాదృచ్ఛికంగా ఒక రామచిలక రావడం, ఆయన దగ్గర ఆయన మేత పెట్టడం, మరి ఈ రోజున సుమారు 200-300 రామచిలకలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వచ్చి మా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే ఈ ప్రకృతిని కూడా ఇటువంటి పక్షులను కూడా మనందరం కాపాడాలి. ఇటువంటి వారిని మనందరం ప్రోత్సహించాలి.